అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు కలిసి చదువుకుంటా. 13 నుండి 20 వచనాలు కలిసి చదువుకుంటా. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును చాటన చేయుచున్నానని చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచారు. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయ. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచేరి వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. చదువుకున్న ఈ లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు బలపరిస్తే కానీ నేనేమి చెప్పజాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపమని, చేరి వచ్చిన నాతో మాతో మాట్లాడుతురమ్మని, మీ వాక్యము బయలువెళ్ళుతోడనే వెలుగు కలుగునని చెప్పినారు. అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని మీరు సెలవిచ్చినారు. అజ్ఞానులమైన మాకు మీ జ్ఞానమును ప్రసాదించుము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. బాస్ కొంచెం పెంచు. చదువుకున్న ఈ లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితం, అపోస్తలుడైన పౌలు యొక్క సేవా పరిచర్య, అది మన వ్యక్తిగతమైన జీవితాలకి ఎంతో సవాలుతో కూడిందిగా, అన్వయించుకోదగినదిగా ఉంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిరిగి తాను ఎఫెసునకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. ఓ మామూలులో చెప్పాలనంటే పౌలు యొక్క పరిచర్య ఆ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చింది అని మనం చెప్పవచ్చు. 8, 9, 10 వచనాల్లో, 11, 12 వచనాల్లో పౌలు పరిచర్య మనుషుల మీద ఎంత ప్రభావాన్ని చూపించింది, వాళ్ళు ఎంత పరివర్తనం అనేది తీసుకుని వచ్చింది, దేవుని వాక్యం చేత వారు ఏ రీతిగా పోషించబడుతూ వచ్చినారు, శిక్షణ చేయబడుతూ వచ్చినారు. అంతేకాదు పౌలు యొక్క పరిచర్యను ప్రభు గుర్తిస్తూ తాను పౌలుకు సహకారి అన్న విషయాన్ని బయలుపరుస్తూ పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతాలు
ప్రభు చేయించినట్లుగా కూడా మనం చూసాం. తద్వారా ప్రభు పౌలు యొక్క పరిచర్యను గుర్తిస్తున్నట్లుగా, పౌలు యొక్క పరిచర్య తన చేత అంగీకరించబడిన పరిచర్య అన్నట్లుగా ప్రభు నిర్ధారిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అవి మనం చూసాము. ఇప్పుడు 13వ వచనం నుండి 20 వచనాల్లో మనం గమనిస్తే పౌలు పరిచర్య ద్వారా జరిగిన ఉజ్జీవంలో మరి ఒక 6 సంగతులు కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏ సంఘంలోనైనా, ఏ సంస్థలోనైనా ఉజ్జీవము కలిగింది అన్నదానికి ఇవి నిదర్శనాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక అటు నిదర్శనాలు ఆ సంఘములో కనపడవలసినటువంటి అవసరత ఎంత ఉంది. 13 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తే, ఎవరు పిల్లలు అక్కడ అల్లరి చేస్తున్నారు చూడండి. 13 నుండి 16 వచనాలు మనం గమనిస్తే, తప్పుడు బోధకులు బయలుపరచబడినట్లుగా మనం చూడవచ్చు. తప్పుడు బోధకులు, తప్పుడు ప్రవక్తలు బయలుపరచబడినట్లుగా చూస్తాం. ఏ సంఘంలో దేవుని యొక్క పరిచర్య జరుగుతుందో, ఎక్కడ దేవుని వాక్యం అనేది సరైనటువంటి విధానంలో బోధించబడుతుందో, అక్కడ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేటువంటి వారు బయలుపరచబడతారు. వారి సంగతి బయలుపరచబడుతుంది. ఈ సందర్భంలో మనం చూస్తే ఇక్కడ కొంతమంది అపోస్తలుడైన పౌలు పరిచర్యను, తన విజయవంతమైన పరిచర్యకు కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని పరిశోధించి వారు ఏమని తెలుసుకున్నారంటే, యేసు నామము అని చెప్తే చాలు, ఆ పరిచర్యలో మనకు విజయం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభు యొక్క నామాన్ని ఉచ్చాటన చేయడం ద్వారా పౌలు చేసినట్లుగా ఆశ్చర్యాలు చేయాలని, అద్భుతాలు చేయాలని, దయ్యాలు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు. అయితే వారు చేసిన ప్రయత్నం అనేది సంపూర్ణంగా విఫలమైనట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆరాధిగా చేస్తూ వచ్చినప్పుడు 14వ వచనంలో 15వ వచనంలో, ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితం అనేది, ప్రభువును సేవించే జీవితం అనేది మనకేదో వచ్చేసింది కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి అనుకరణతో చేయవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా ప్రభు పరిచర్యలోనికి రాకూడదు. సో ఎందుకంటే మన సంగతులు దయ్యానికి బాగా తెలుసు. ఇన్ అండ్ అవుట్స్ కూడా తెలుసు దయ్యానికి. అందువలన ఒకవేళ ప్రభు చేత అభిషేకించబడకుండానే, ప్రభు చేత అప్పగించబడకుండానే పరిచర్య చేయడానికి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే, ప్రభువు అటువంటి వారిని అపవాది చేతనే బయలుపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. సర్వసాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మనుషులు వీళ్ళు ఎవరు అని ఆలోచిస్తే చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఇక్కడ 13వ వచనంలో దేశ సంచారకులు, మాంత్రికులు అని చెప్పబడింది. 14వ వచనంలోకి వచ్చేసరికి, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7. సో ప్రధాన యాజకుని కుమారులు, వాస్తవానికి ఎంత గొప్ప ఆధిక్యత! ఒక ప్రధాన యాజకుని కుమారులుగా ప్రభు యొక్క పరిచర్య చేసేటువంటి గొప్ప ఆధిక్యత వారికి ఉంది. అయితే వారు అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానం ఏంటంటే దేశ సంచారకుల్లాగా ఉన్నారు.
తర్వాత మాంత్రికులుగా వారు మార్చబడినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పతన స్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. విచారకరమైనటువంటి సంగతి. దేవుని ఇంటిలో ప్రధాన యాజక ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి వారు తమ ఆత్మీయ జీవితంలో ఎంతో పతన స్థితికి వెళ్ళిపోయినారు. మాంత్రికులుగా, దేశ సంచారులుగా వారు తయారైనట్లుగా మనకు కనపడుతుంది. సో అట్లా కనపడుతూ వారి ఉద్దేశం ఏంటి అంటే, మేము అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి వారమే అన్నటువంటి విషయాన్ని లోకానికి భ్రమింపచేయడానికి వారు ప్రయత్నం చేసినారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. ఏ ప్రవక్తయు అహంకారమును పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావలేదు. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునేడలా, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన గనక దానికి భయపడవద్దు. సో దేవుడు తన ప్రవక్తలైనటువంటి వారిని ఏ విధానంలో బయలుపరుస్తున్నాడు, అబద్ధ ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారిని ఏ రీతిగా ఆయన బయలుపరుస్తున్నాడు అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. సో పౌలు ఏదైనా చెప్పినప్పుడు ఆ రీతిగా జరిగింది. పౌలు ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. కానీ వీళ్ళు పౌలులాగానే అనుకరణ చేసినప్పుడు అక్కడ అది జరగలేదు. దాన్ని బట్టి దేవుడు అబద్ధ ప్రవక్తలు వీరు అన్నటువంటి విషయాన్ని నిర్ధారణ చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే అసలైన విషయం ఏంటనంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ వారు అబద్ధ ప్రవక్తలై ఉంటే వారు ఎవరి దూతలై ఉండాలా, ఎవరి పరిచారకులై ఉండాలా? అపవాది పరిచారకులై ఉండాలి. అపవాది పరిచారకులై ఉంటే అపవాది వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి కదా, కాపాడాలి కదా, భద్రపరచాలి కదా. ఆ దయ్యం పట్టినోడే వాళ్ళ మీద పడ్డాడంట. అంటే అపవాదే వీరు నా సంబంధులు, అపవాది సంబంధులు అన్నటువంటి విషయాన్ని బయలుపరిచినట్టుగా మనకు సంగతులు అర్థమవుతూ ఉన్నాయి. సో దేవుని పరిచర్య జరిగే ప్రతి చోట కూడా ఈ విధానమైన తప్పుడు బోధలు ప్రబలేటువంటి ఆస్కారం అనేది ఉంది. ఎక్కడ దేవుని వాక్యం అనేది సరిగా బోధించబడదో అక్కడ వీరు బయలుపరచబడరు. కారణం ఏంటి అని అంటే, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అబద్ధ ప్రవక్తలు వేషధారణతో ఉంటారు అని. పైకి చూస్తే వాళ్ళు కూడా పాస్టర్సే, పైకి చూస్తే వాళ్ళు కూడా ప్రవక్తలే, పైకి చూస్తే వారు కూడా యాజకులే, ప్రధాన యాజకులే అన్నట్టుగా కనబడతారు. కానీ వారి ఆంతర్యం అనేది భిన్నంగా ఉంటుంది. సో వారిలో మనం ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, వారి వేషధారణను బట్టి మనం గుర్తుపట్టవచ్చు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం.
పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగ చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సో ఈ అబద్ధ బోధకుల్లో మొదటిగా వేషధారణ కనపడుతుంది. రెండవది ఏం కనపడుతుంది అని అంటే, వీళ్ళు దేవుని వాక్యాన్ని లేక వారి బోధలను వాళ్ళు చాలా రహస్యంగా బోధిస్తారు. అంచేత పుల్పిట్ ప్రసంగికులుగా ఉండరు వాళ్ళు. అంటే బహిరంగంగా సంగతులను బయలుపరచరు. పర్సనల్ ఇవాంజలిజం లాగా ఉంటుంది వాళ్ళకి. వ్యక్తిగతంగా ఒకళ్ళని కలుసుకోవటం, వారి భిన్నమైన తప్పుడు బోధలు, భేదాభిప్రాయాల్ని వారి మనసుల్లో రుద్దడం ప్రారంభిస్తారు. కారణం ఏంటంటే, బహిరంగంగా వాళ్ళు ఒకవేళ వారి బోధలు బయలుపరిచినప్పుడు ప్రజలు గుర్తిస్తారు కనుక, విఘ్నులైన వారు తెలుసుకుంటారు కనుక, ఆత్మ వివేచన కలిగిన వారు గ్రహిస్తారు కనుక, వారు రహస్యంగా ఆ సంగతులను ప్రజలకు బోధిస్తారు. అందుచేత ఇక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. మీ ఇంటికి వస్తామండి, మీకు వాక్యం చెప్పాలని ఉందండి అన్నటువంటి వాళ్ళ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు వాస్తవం అన్నట్లుగా భ్రమింపజేసేటువంటి ఆస్కారం ఉంది. కానీ వారు భిన్నమైనటువంటి తప్పుడు బోధలను, తమ సొంత అభిప్రాయాలను వ్యక్తపరిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16-17 వచనాలు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చుననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో నీకు కీడు రాదనియూ చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. సో అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వారు దేవుని మాటలు చెప్పరు. ఎందుకు చెప్పరు వారు దేవుని మాటలు? 21-22 వచనాలు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైనా వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు. దుష్క్రియలు చేయక వారి దుర్మార్గములను విడిచిపెట్టినట్టు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా. సో వీళ్ళు మనం సులభంగా గుర్తుపట్టదగినటువంటి విషయం ఏంటంటే, సో వీళ్ళ బోధల్లో దేవుని వాక్యం అనేది కనపడదు. పాపం చేసేటువంటి వాడిని పురికొల్పినట్టుగా, ప్రోత్సహించినట్లుగా, నీకు క్షేమం కలుగుతుంది, నీకు నెమ్మది వస్తుంది, సమాధానంగా ఉంటావు, ఆశీర్వదించబడతావు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాస్పెరిటీ గాస్పల్ లాగా ఉంటుంది. సో ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఉజ్జీవం అనేది కలుగుతుందో, దేవుని సంఘములు ఎక్కడైతే ఉజ్జీవం అనేది కలుగుతుందో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ భిన్నమైన తప్పుడు బోధలు బయటకు వస్తాయి, బయలుపరచబడతాయి. ఒక మాటలో దేవుడే దాన్ని బయలుపరుస్తాడు. తద్వారా సత్య మార్గాన్ని అనుసరించి నడిచేటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు చెదిరిపోకుండానట్లు, విశ్వాస భ్రష్టులు కాకుండానట్లుగా ప్రభు సహాయపడుతూ వస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎక్కడ ప్రభు పని చేస్తాడో అక్కడ సాతాను పని చేస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. పాతాళలోక ద్వారాలు ఎప్పుడూ సంఘాన్ని దగ్గరనే ఉంటాయి, కానీ నిలవనేరు, ప్రాస్పర్ కాలే. సో ఈ అబద్ధ బోధకులను దేవుడు ఏ రీతిగా బయలుపరిచాడు అని అంటే, వాళ్ళు చేస్తూ వచ్చినారు కానీ ప్రభావం అనేది వాళ్ళ పరిచర్యలో లేదు, శక్తి అనేది విడుదల కాలేదు.
అపవాది వారి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పారిపోయినారు. అపవాదిని వెళ్ళగొట్టాల్సినటువంటి వాళ్ళు అపవాది చేత వెళ్ళగొట్టబడి తాము శక్తిహీనులము అనేటువంటి విషయాన్ని వారు బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు. 17వ వచనం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుంటాం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. ఎక్కడ ఉజ్జీవం కలుగుతుందో అక్కడ జరిగే మరొక విషయం ఏంటి అని అంటే దైవ భయం అనేది ప్రజలను ఆవరించడం ప్రారంభిస్తుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా మనం అదే సంగతిని చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు జరిగినప్పుడు పెంతెకోస్తు దినాన అదే జరిగింది. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. సో ఉజ్జీవము కలిగింది అని చెప్తున్నప్పుడు రెండవ సూచన ఏమని చెప్పుకోవచ్చు మనం అనంటే దేవుని ప్రజల్లో దేవుని భయం అనేది కలగడం ప్రారంభిస్తుంది. క్రైస్తవ జీవితంలో దైవ భయం అనేటువంటిది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అని చెప్పాలి. ఈ దినాల్లో మనం చాలా సమాజాల్లో, చాలా సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో గమనించి మనం చూసినప్పుడు ఈ దైవ భయం అనేది లోపించడాన్ని మనం చూస్తాం. దైవ భయం అనేది మనుషుల్లో కనపడడం లేదు. దేవునికి భయపడు వారు చాలా చాలా అరుదుగా మనకు కనపడతారు. మనం దేవునికి భయపడుతున్నాం, దైవ భయం అనేది మనకు కలిగింది అన్నదానికి రుజువులేంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని మచ్చుకు మాత్రం మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుంటాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకే వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుతుంది. ఎందువలన? నా మాటకు లోబడ్డావు కాబట్టి. అందుకే క్రిందికి వస్తే ఒక మాట అంటున్నాడు. చూడండి, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున. సో అబ్రహాం దేవుని మాటకు బేషరతుగా లోబడ్డాడు. ఎంత క్రయమైందైనా, ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చినా తనొక్కగానొక్క కుమారుడు, తను అమితంగా ప్రేమించే కుమారుడు, తన్ను దేవుడు ఇవ్వమని చెప్పినప్పుడు కూడా అబ్రహాం దేవునికి లోబడ్డాడు. ప్రభువా, నీ చిత్తం, అది నీ చిత్తమా? అలాగైతే చేసేస్తాను అన్నట్టుగా విధేయత చూపాడు. సో ఇది మనకు నేర్పించే పాఠం ఏంటి అనంటే దేవునికి మనం భయపడితే దేవునికి విధేయులం అవుతాం. హీ కెన్ డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. మన నుంచి ఏదైనా ఆయన కోరవచ్చు. ఏది కోరినా ఆయనకు మనం ఇచ్చేవారంగా, లోబడేవారంగా, ఆయన మార్చొప్పున చేసేవారంగా మనం ఉంటాం. సో ఒక మాటలో చెప్పాలంటే దైవ భయం మనల్ని దేవునికి విధేయతలోనికి మనల్ని నడిపిస్తాం. ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. నేను దేవునికి భయపడువాడ. ఏ సందర్భంలో చెప్తున్నాడు యోసేపు ఈ మాటలు?
అన్నలైనటువంటి వారు ఆయన ఎక్కడ వారి మీద రివెంజ్ తీసుకుంటాడో, ప్రతీకారం తీర్చుకుంటాడో అన్నటువంటి భయంతో వారు మెలుగుతూ వచ్చినప్పుడు యోసేపు చెప్తున్న మాట, నేను దేవునికి భయపడవాడు. సో చాలా పర్యాలు ఈ ప్రతీకార ధోరణి అనేది మనలో కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి. సంసోనుతో యూదులైన పెద్దలు అడిగారు, నువ్వు ఎందుకని ఇలా చేసేవాళ్ళని అంటే, వాళ్ళు నాకు చేసినట్లే నేను వారికి చేసి తిని. ఆ రివెంజ్, ప్రతీకార ధోరణి అనేటువంటిది కూడా మంచిది కాదు. ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? కీడుకు ప్రతి కీడు చేయక, కీడుకు మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. అది మనం నేర్చుకోవాలి. ఒకవేళ కీడుకు ప్రతి కీడు చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి, దేవుని వల్ల మనం ఎదుర్కొనే ఫలితాలు ఏంటి అన్నటువంటి విషయానికి వచ్చిన భయం అనేది మనకు అవసరం. ఫియర్ ద లార్డ్, దేవునికి భయపడు. కోర్స్ ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు అవకాశం ఉండవచ్చు, ప్రతీకారం తీర్చుకునేటువంటి అధికారం నీకు ఉండవచ్చు, ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కూడా నీకు ఉండవచ్చు. బట్ స్టిల్ అయినా కూడా అటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వారికి ప్రతీకారం కాదు కదా, సాధ్యమైనంత వరకు వారికి మేలు చేసేదానికి మనం ప్రయత్నించాలి. అది ప్రూవ్ చేస్తుంది నువ్వు దేవునికి భయపడవాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుంటాం. అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి, ఏ విషయంలో భయపడ్డారు అనంటే రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారు వాళ్ళు. పై వచనంలో మనం చూడవచ్చు, మగపిల్లోడిని అయితే చంపేసేయండి, ఆ పీటల మీదనే వాడిని చంపేసేయండి, ఇది రాజు యొక్క ఆజ్ఞ. కానీ వాళ్ళు ఏం చేసినారు? దేవునికి భయపడి ఆ పని చేయలేదు. రాజాజ్ఞను ధిక్కరిస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి? వాళ్ళ ప్రాణాలు పోతాయి. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ఆస్కారం ఉంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ఎవరికి భయపడతాం? మా ప్రాణాల్ని తీసే రాజుకు కాదు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు కదా ప్రభు, దేహమును చంపువానికి మాత్రమే భయపడవద్దు, దేహమును ఆత్మను రెంటిని నరకంలో పడద్రోయగలిగే వానికి భయపడాలి. మనం ఎవరికి భయపడుతున్నాం? కొన్నిసార్లు మనుషులకు భయపడి వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసేదానికి పూనుకుంటాం. దేవునికి భయపడాలి, దేవుని చిత్తానికి మనం తల వంచాలి. అలా తల వంచే ప్రక్రియలో కొన్నిసార్లు మన ప్రాణాపాయమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఈ మంత్రస్వానులు దేవునికి భయపడినందువల్ల తమ ప్రాణాలని పణంగా పెట్టి పిల్లల్ని బ్రతకనిచ్చారు. రాజు పిలుస్తూ అడుగుతున్నాడు, నేనేం చెప్పాను, మీరేం చేశారు అనంటే చాలా తెలివిగా హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి, మేము వచ్చేవరకు కూడా ఆగట్లేదు, మేము రాకముందే కనేస్తూ ఉన్నారు, అందువలన మాకు సంగతులు తెలియకపోయినాయి. తర్వాత వచనంలో మనం చదువుతాం, వారు దేవునికి భయపడినందున. చదవండి ఆ మాట, 19వ వచనం. అందుకు ఆ మంత్రస్వానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రస్వాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి.
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. తర్వాత 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. సో దేవుడు వారిని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, భద్రపరచడం మాత్రమే కాదు, హీ బ్లెస్డ్ దెమ్, వారిని ఆశీర్వదించాడు. కీర్తనలు 5వ అధ్యాయం. కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనం అందరు కలిసి చదువుతాం. కీర్తనలు 5:7, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. సో దైవ భయము మనల్ని ఆరాధికులుగా చేస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా తేటగా ఉంటుంది, నీ అందలి భయమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను అన్నటువంటి భావం వచ్చేటట్టుగా వ్రాయబడింది. సో దేవుని అందలి భయం మనల్ని నిజ ఆరాధికులుగా మనల్ని చేస్తుంది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, భూమి సంపాదించుకున్న వారము కాము, నా భోజనపు బల యుద్ధ మా చుట్టూనున్న అన్ని జనుల నుండి వచ్చిన వారుగాక, యూదులను అధికారులను 150 మంది కూర్చుండి ఉండిరి. 15వ వచనం చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం అందరికి కలిసి అవుతాం. అయితే నాకు ముందు అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసము 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుతూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. దేవుని భయం చేత నేను అలాగున చేయలేదు. ఈ సందర్భం ఏంటి అని అంటే, మిగిలిన వాళ్ళందరూ లంచాలకు అలవాటు పడిపోయినారు. ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు నెహెమ్యా ఈజ్ ది టాప్ మోస్ట్ లీడర్. తాను ఒకవేళ ఆ పని చేయాలి అని అనుకుంటే తను ప్రశ్నించే అధికారులు వెళ్ళారు అక్కడ. వాళ్ళంతా అలా చేశారు, కానీ నేను అలా చేయలేదు అంటున్నాడు నెహెమ్యా. కారణం ఏంటి అంటే, దేవుని భయము చేత నేను ఆర్తిగా చేయలేదు. సో ఈ రీతిగా మనం ఆలోచిస్తూ పోతే దైవ భయం అనేది టోటల్ క్రైస్తవ జీవితాన్ని కవర్ చేస్తుంది. సరిగా బ్రతికేదానికి, సరిగా జీవించేదానికి, నైతికమైన విలువలతో బ్రతికేదానికి, పవిత్రంగా మన జీవితాలని కాపాడుకోవడానికి ఈ దైవ భయమే కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు చేసిన పరిచర్య మూలంగా తాను ప్రకటిస్తూ వచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో జరిగిన గొప్ప ఉజ్జీవములో జరిగిన కార్యాల్లో ఇది ఒకటి. ప్రజల్లో దైవ భయం వచ్చింది, దేవుని భయం వచ్చింది. అందువల్లనే ప్రజల్లో పరివర్తనం అనేది కలిగింది అని మనం చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం అందరు కలిసి చదువుతాం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగను గనక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ఎక్కడ ఉజ్జీవం ఉంటుందో అక్కడ ప్రభు నామం ఏమవుతుంది చెప్పండి? ఘనపరచబడుతుంది. ప్రభు నామం ఘనపరచబడు. సో దేవుని ప్రజల మధ్యలో దేవుని నామం అనేది ఘనపరచబడాలి. అపోస్తలుడైన పౌలు కానీ మిగిలినటువంటి అపోస్తలుల జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారి ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. కానీ వారెప్పుడూ కూడా మహిమను ఆపాదించుకోవడానికి, మా వలన ఇది జరిగింది, మమ్మును బట్టి ఇంత జరిగింది అని చెప్పుకొని తమను తాము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి వారు కాదు. వాళ్ళకు ఒకటి బాగా తెలుసు. ఏం తెలుసు అనంటే,
మేము ఇంత చేయగలిగినామంటే అది మా శక్తి, మా జ్ఞానము, మా బలం కాదు. మొదటి కొరింథీ 15:10 అపోస్తలుడైన పౌలే తన గురించి తాను సాక్ష్యం చెప్తూ అంటాడు, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది ప్రభు కృప వలనే. మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, వాళ్ళకంటే ఎక్కువ పరిచర్య చేశాను, ఎక్కువ జ్ఞానార్జన సంపాదించాను. బట్ స్టిల్ ఇదంతా నాకు ఎలా కలిగింది అంటే నాకు తోడై ఉన్న దేవుని కృప. ఎక్కడ ఉద్యోగం అనేది కలుగుతుందో, ఎక్కడ పరిచర్య అనేది విస్తరించడం ప్రారంభిస్తుందో అక్కడ దేవుని యొక్క కార్యం జరిగిందన్న దానికి సూచన, మరొక సూచన ఏంటి అని అంటే దేవుని నామానికి మహిమ కలగడం ప్రారంభించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మహిమ కలిగిన దేవుని యొక్క సన్నిధిని ప్రజలు చూడగలగాలి. ఈ కార్యం జరిగింది అని అంటే పౌలుని బట్టి కాదు, పౌలు యొక్క దేవుడున్నాడు ఇక్కడ. సో దే ప్రూవ్డ్ దేర్ గాడ్. వారి దేవుని వారు రుజువుపరిచారు, చూపించగలిగారు, ఆయన మహిమను చూపించగలిగారు. నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, 24వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుంటాను. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కనబడదు. సో దేవుని మహిమ బయలుపరచబడుతున్నప్పుడు దేవుని మహిమ అక్కడ ఉంది అన్నటువంటి విషయం ఎలా బయలుపరచబడుతుంది అంటే దహించు అగ్ని, దహించు అగ్ని. సో ప్రభు ద్వారా, అపోస్తలుల ద్వారా జరిగిన పరిచర్యను బట్టి ఇక్కడ ప్రభు నామమునకు మహిమ కలిగింది. మహిమ కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలు చూడగలిగినారు. మనకు తెలుసు దహించు అగ్ని చేసే పని ఏంటి? మనలో ఉన్నటువంటి మలినాన్ని అది దహించి వేస్తుంది. మనల్ని దహించదు, మనలో ఉన్న మలినాన్ని దహించి వేస్తుంది. అదే గొప్ప వింత అని చెప్పుకోవాలి. మనకు తెలుసు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. సో మన ప్రభు తన సన్నిధి మనతో ఉంచడం ద్వారా మనల్ని రగిలింపచేస్తాడు, మనల్ని ఉజ్జీవింపచేస్తాడు, మనల్ని మండే వ్యక్తులుగా చేస్తాడు. మనలో ఉన్నటువంటి మలినాన్ని దహిస్తూ మరింతగా ప్రభు కొరకు ప్రజ్వలించేటువంటి వ్యక్తులుగా ప్రభు చేయగలుగుతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుతాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సో ఆయన సన్నిధి రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే సమీపింపరాని తేజస్సును గురించి మాట్లాడుతుంది. దహించు అగ్నిలాగా ఆయన సన్నిధి ఉండడం మాత్రమే కాదు, సమీపింపరాని తేజస్సుగా ఆయన ఉంటాడు. తర్వాత అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, ఎక్సడస్ 15:11 మనందరికీ బాగా తెలుసు. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, గ్లోరియస్ ఇన్ హోలీనెస్, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. సో ఆయన సన్నిధిలో కనపడే మరొక మహిమ ఏది అనంటే పరిశుద్ధత. హీఈస్ గ్లోరియస్ ఇన్ హోలీనెస్. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. సో ఆయన సన్నిధి ఆయన పవర్ని గురించి మాట్లాడుతుంది, ఆయన శక్తిని గురించి మాట్లాడుతుంది. సో అపోజిట్ అయినటువంటి పౌలు పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు దైవ శక్తి విడుదలైంది కనుకనే ఆశ్చర్యాలు జరిగినాయి, రోగాలు బాగుపడినాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి.
గాడ్స్ పవర్ ఈజ్ రివీల్డ్. దేవుని యొక్క మహాశక్తి బయలుపరచబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? వాళ్ళు యేసునామమునే ఉచ్చరించారు కదా, యేసునామాన్ని వాడుకున్నారు కదా, కానీ పవర్ అనేది రిలీజ్ కాలేదు. అందువలన అపవాది భయపడకపోగా, పారిపోకపోగా అపవాది వారిని తరిమి వేసినట్లుగా మనం చూడగలుగుతాం. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క మహాశక్తిని గురించి మాట్లాడుతుంది, ఆయన సన్నిధిని గురించి మాట్లాడుతుంది. కీర్తనలు 27:4 దావీదు అంటాడు, యెహోవా యొద్దకు వరం అడిగి తిని నేను దాన్ని వెదుగుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు. యెహోవా ప్రసన్నత, ద బ్యూటీ ఆఫ్ గాడ్ అని చెప్పాలా. యెహోవా ప్రసన్నత. సో ఎక్కడ ప్రభు సన్నిధి ఉంటుందో అక్కడ ఆయన ప్రసన్నత కనపడుతుంది. ఆయన సౌందర్యాన్ని మనం వీక్షించవచ్చు, ఆయన మహిమా సౌందర్యాన్ని మనం వీక్షించవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభు సన్నిధి అక్కడ ఉంది అన్నదానికి బయలుపరుపు. అట్టి దేవుని గూర్చినటువంటి బయలుపరుపు ప్రజలకు కలిగినప్పుడు ఆ దేవుని వాళ్ళు మహిమపరచడం ప్రారంభిస్తారు. దే గ్లోరిఫై హిమ్. సపోజ్డ్ అయినటువంటి పౌలు పరిచర్య ప్రభు నామానికి మహిమ రావడానికి కారణం ఏంటంటే మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజల ఎదుట కనపడింది. వాళ్ళు గుర్తిస్తున్నారు ఇది పౌలు వలనో మరి ఎవరి వలనో కలిగింది కాదు, పౌలు యొక్క ప్రభు ద్వారా కలిగింది, ఆ యేసు నామమున జరిగిన సంగతులు ఇది అనేటువంటి విషయాన్ని వారు గుర్తిస్తూ వచ్చినారు. నాలుగోదిగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుంటాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఓపెన్ కన్ఫెషన్. ఓపెన్ కన్ఫెషన్. దేవుని వాక్యం ఎంత శక్తితో ప్రభావంతో అక్కడ చెప్పబడుతూ వచ్చిందంటే ప్రజలు వారి తమ పాపముల విషయంలో కన్విక్ట్ అవ్వటం మాత్రమే కాదు, ఒప్పించబడటం మాత్రమే కాదు, వాళ్ళు వచ్చి బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. తాము చేసినవన్నీ బహిరంగంగా చెప్తున్నారు. అవును, మా జీవితం ఇలా ఉంది, మేము ఇలా జీవించాము, మా ప్రవర్తన ఈ రీతిగా ఉన్నింది అని వారు బహిరంగంగా వచ్చి ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. పాప క్షమాపణలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ట్రాన్స్పరెంట్ కన్ఫెషన్ అని చెప్పవచ్చు. పారదర్శకంగా ఒప్పుకోలు. అందుకే 32వ కీర్తనలో చెప్పాడా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఓపెన్ కన్ఫెషన్. బహిరంగంగా వాళ్ళు వచ్చి తాము చేసినవన్నీ ఒప్పుకుంటున్నారు. సర్వసాధారణంగా బహిరంగంగా ఒప్పుకోవాలి అనంటే రెండవది ఏముండాలి అనంటే వాళ్ళలో చాలా హంబుల్నెస్ రావాలి, దీనత్వం అనేది రావాలి. మానసిక శాస్త్రవేత్తలు కుటుంబ జీవితాల్లో అధిక శాతం విడాకులు కలగడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని చాలా పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన కంక్లూషన్ ఏంటో తెలుసా అండి? భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ నేను చేసింది తప్పు అని ఒప్పుకోరంట. ఆ ఈగోయిజం అడ్డం వస్తుంది వాళ్ళకి. నాది తప్పు అని చెప్పడానికి ఎంత కష్టపడతారో, నాది తప్పు అని చెప్పేదానికి కష్టపడతారు కాబట్టి రప్చర్ అనేది అధికమై చివరికి విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పే మాటలే కాదు, మానసిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పినటువంటి విషయం ఇది. నేను తప్పు చేశాను, ఐఆమ్ రాంగ్ అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా దీనత్వం అవసరం. మనలో ఉన్న అహంకారం అనేది తొలగిపోవాలి, చాలా మనం దీనులు కావాలి. సో అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ప్రజల్లో ఎంత ఇంపాక్ట్ తీసుకుని వచ్చింది అనంటే వాళ్ళల్లో ఉన్న గర్వమంతా తొలగిపోయింది.
తమను తాము వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ఎస్, మేము చేసాం ఇలాగా అనేటువంటి విషయాన్ని బహిరంగంగా వాళ్ళు వచ్చి సంగతిని ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రభు దగ్గర కూడా మనం క్షమాపణ పొందాల్సినటువంటి విధానం కూడా ఇదే. బహిరంగంగా ప్రభు దగ్గరికి రావడం మాత్రమే కాకుండా మనల్ని మనం తగ్గించుకోవడం. అట్లా తగ్గించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? 51వ కీర్తన 18వ వచనంలో దావీదు చెప్తాడు కదా, దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయి, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలి. సో వాళ్ళల్లో ఉన్నటువంటి గర్వాన్ని విరగొట్టింది దేవుని వాక్యం. వాళ్ళ అహంకారాన్ని పగలగొట్టింది. తద్వారా వాళ్ళు దీనులై తమను తాము తగ్గించుకొని వెలుపలికి వచ్చి మేము ఇలా చేశాము అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నారు. క్షమాపణలో రెండవ విషయం ఉంది. ఓపెన్ కన్ఫెషన్, హంబుల్ కన్ఫెషన్, కాంట్రైట్ హార్ట్ కన్ఫెషన్ అని మనం 3 చెప్పుకుంటున్నాము. ఇది ఒకవైపు మనం ఆలోచన చేస్తే, రెండో వైపు ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. సో ఈ కన్ఫెషన్లో రెండవ భాగం ఏంటంటే విడిచిపెట్టుట. ఇప్పుడు దాకా వాళ్ళు కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినారు, మాంత్రిక విద్యను అభ్యసిస్తూ వచ్చినారు. అది వాళ్ళకి చాలా లాభదాయకమైనటువంటిది, దాన్ని అనుసరించి జీవిస్తూ వచ్చినారు. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, 18వ వచనం, 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. 70,000 వెండి రూకలాయను. ఇప్పుడు వాళ్ళు మేము చేసింది తప్పు అని ఒప్పుకున్న తర్వాత దే వాంటెడ్ టు రెక్టిఫై ఇట్, దాన్ని సరి చేసుకోవాలి. అతిక్రమాలు దాచుకోవట్లేదు వాళ్ళు, వాటిని బహిరంగంగా ఒప్పుకున్నారు. రెండోది వాటిని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ విద్యను మానేయాలి, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. దాని కాస్ట్ ఎంతో తెలుసండి. వాళ్ళు వదులుకోవడంలో వాళ్ళు చెల్లించిన క్రైమ్ ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పది అంటే 70,000 వెండి రూపాయలు. యేసుప్రభు దినాల్లో ఒక వ్యక్తికి ఒక దినానికి కూలి 1 వెండి నాణ్యం. ఒక వ్యక్తికి 1 దినపు కూలి 1 వెండి నాణ్యం. 70,000 వెండి నాణ్యాలు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది? మీరు ఇంటికి పోయిన తర్వాత 50,000 డివైడెడ్ బై 136, 365 డేస్ మీరు ఒకవేళ వేసుకుంటే 136 ఇయర్స్ వస్తుంది. ఒక మనుషుడు 136 సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే 50,000 వెండి రూపాయలు సంపాదించగలుగుతాడు. మీరు ఆలోచించండి. తమ జీవితాన్ని సరిచేసుకునే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత క్రైమ్ చెల్లిస్తున్నారంటే, ఇంత లాభదాయకమైంది మనం పోగొట్టుకోవటమ్మా, ఎంత కష్టపడితే మనకు వచ్చింది ఇది, దీని వెల ఎంత గొప్పది అని ఆలోచించలేదు వాళ్ళు దాన్ని తీసుకుని వచ్చి బహిరంగంగా అందరి ముందు కాల్చివేసినట్లుగా మనం చూస్తాం. క్షమాపణలో ఇది రెండవ కోణం అని చెప్పుకుంటున్నాం. ప్రభు మనల్ని క్షమించాలంటే, మనల్ని సరిచేయాలంటే అతిక్రమములు దాచిపెట్టకుండా బహిరంగంగా ఒప్పుకోవడం ఒక ఎత్తు, రెండోది విడిచిపెట్టడం అనేది ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏదైతే విడిచిపెట్టాలో అది ఎంత విలువైందైనా కావచ్చు, దాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి, దాన్ని ఫోర్గో చేయడానికి ఇష్టపడాలి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపము అని మనం చెప్పవచ్చు. సో ఇటువంటి పశ్చాత్తాపం వాళ్ళలో కలగడానికి కారకుడెవరు అని అంటే అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య. సుమారుగా 2.5 సంవత్సరాల కాలం పాటు వారి మధ్యలో ఉండి తురన్ను అనేటువంటి ఆ పాఠశాలలో దేవుని వాక్యం వాళ్ళకి బోధిస్తూ నేర్పిస్తూ వచ్చినటువంటి కారణం
ఎఫెసులో ఈ గొప్ప ఉద్యమం కలగడానికి కారణమే. అది ఒకవేళ వాస్తవమైతే ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమైనా మన జీవితాల మీద ప్రభావం చూపిస్తూ ఉందా? మనలో పరివర్తనం తీసుకొస్తుందా? వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నామా? అది ఎంత ఖరీదైందన్నా కావచ్చు. వీళ్ళెంత చక్కని మాదిరి మనకు 50,000 వెండి రూకల విలువైనటువంటి పుస్తకాలు తీసుకొచ్చి నడి రోడ్డులో కాల్చి పడేశారు. అందరూ చూస్తూ ఉంటారు. ఇది మాలో కలిగినటువంటి పరివర్తనం అని చెప్పడానికి కారణం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగలగుగా చేసేవారని. సో దేవుని మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. మన దేహమే దేవునికి ఆలయం, ఆయనకు ప్రార్థనా మందిరం. ఏమేమి చేర్చుకుంటున్నామో, ఏమి కూర్చుకుంటున్నాము, ఏమి తెచ్చిపెడుతున్నాము, ఏమి మనకు లాభదాయకంగా తోచి సమకూర్చుకుంటున్నామో, ప్రభు వాటన్నిటిని కూడా తొలగిస్తున్నప్పుడు, బయటికి వెళ్ళగొడుతున్నప్పుడు, తీసివేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఎస్ ప్రభు, ఇది నీకు ఇష్టం కాదా? ఇది నీ ఆలయాన్ని పాడు చేసేదిగా ఉందా? నష్టాన్ని కలిగజేసేదిగా ఉందా? యు ఆర్ అట్ యువర్ లిబర్టీ. ప్రభు నీ ఇష్టం, నీవు ఏది తీసేయాలంటే అది తీసేసుకోవచ్చు. దానికి నేను సిద్ధపడుతున్నాను. అది నాకు నష్టంగా నేను ఎంచుకోవడం లేదు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. పన్నెండవ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. పురుష గాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలపగా ఆసా విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించారు. దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేసేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఆశ పరిపాలనలోనికి రాగా, సో ఈ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఏది ఉండకూడదో, ఏది కళంకాన్ని కలిగిస్తూ ఉందో, ఏది అపవిత్రపరిచేదిగా ఉందో నిర్దాక్షిణ్యంగా వారిని తాను తొలగిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అందరు కలిసి చదువుతారు. నిజమైన దేవుడైనను ఉపదేశమైనను చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులు లేకుండా పోయాయి. అందువల్ల 8వ వచనం అందరు కలిసి చదువుతాం. ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశంలో అంతటి నుండి ఎఫ్రాయిం మన్యములో తాను పట్టుకున్న ప్రజల్లో నుండి హేములైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపు ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. సో ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, మీరు ఈ రీతిగా ఉండడానికి కారణం, దేవుడు మిమ్మల్ని విసర్జించడానికి కారణం. 2వ వచనం చూడండి. ఆసా యూదా వారలారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనట్లు ఆయన మీ పక్షంగా నుండును. మీరు ఆయన వద్ద విచారణ చేయనడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించినడల ఆయన మిమ్మును విసర్జించును. 4వ వచనం.
తమ శ్రమ దినమందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం. ఆయన ఎందుకు దేవుడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడు? ఎందుకు ఆయన మీకు ప్రత్యక్షం కాకుండా ఉన్నాడు? కారణం ఏంటి? దేవుని మందిరంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించబడాలి. ప్రవక్త ద్వారా దేవుని వాక్యం బయలుపడినప్పుడు, ఆశా మాటలు విన్నప్పుడు తాను ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రక్షాళనలో క్రయం చెల్లించాల్సి వస్తుంది. మనందరికీ బాగా తెలిసిన విషయాలే. ఆ దినాల్లో భౌతికమైన విగ్రహాలు, ఈ దినాల్లో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది మనకు విగ్రహం అవుతుందని కూడా మనం తెలుసుకున్నాం. సో మన వ్యక్తిగతమైన జీవితాల్లో దేవుని వాక్యం ఎంత పని చేస్తుంది? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఏది నీ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది? దేవుని ఆలయంగా ఉండకుండా నీ జీవితాన్ని పాడు చేసేది ఏది? వాటిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తూ వస్తున్నప్పుడు యూ షుడ్ గెట్ రెడీ. ఇవి మంచిది కాదు, ఈ మాంత్రిక విద్య మంచిది కాదు, మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మంచివి కాదు అని అపోస్తలుడైనటువంటి పౌలు బోధించినప్పుడు, అవును మేము చేసింది తప్పే అని బహిరంగంగా ఒప్పుకోవడం మాత్రమే కాకుండా వాటిని తొలగించుకోవటానికి వారు ఇష్టపడ్డారు. దాని యొక్క క్రయమే 50,000 వెండి రూకలు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం అందరి కలిసి చదువుతాం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. సో రివైవల్లో మరొక విషయం ఏమని చెప్పుకోవాలి అని అంటే, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడం ప్రారంభించింది. ఆటంకాలు లేవా? దేవుని వాక్యం ప్రబలమయ్యే విషయానికి వచ్చినప్పుడు అడ్డంకులు లేవా అంటే ఉన్నాయి. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరుగెత్తును. దేవుని వాక్యం ఎలా పరిగెడుతుందంట? బహు వేగంగా పరిగెడుతుంది. దాంతో సమానంగా పరిగెట్టగలిగింది ఏది లేదు. అపోస్తలుడైన పౌలు ఈ సంగతిని గురించి రాస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నేను నేరస్తుడనై ఉన్నట్టు సంఖ్యల చేత నేను బంధించబడ్డాను. అంటే సువార్త ప్రకటించే నన్ను, దేవుని వాక్యాన్ని ప్రకటించే నన్ను వాళ్ళు బంధించారు, కానీ దేవుని వాక్యం బంధించబడలేదు. పేతురు విషయంలో కూడా మనం చదువుతాం కదా, పేతురుని చెరసాల్లో వేసినప్పుడు 4 చతుష్టయముల సైనికులు ఆయనకు కావలి ఉండేవాళ్ళంట. దినానికి షిఫ్ట్ సిస్టమ్ చొప్పున 4 సైనికులు ఒక్కసారిగా ఒక షిఫ్ట్లో 4 సైనికులు. వాళ్ళు పేతురుతో పాటు వాళ్ళు కూడా బెయిల్స్, ఈ సంఖ్యలు వేసుకునేవాళ్ళు. పోలీసు వాళ్ళు వేసుకుంటారు కదా, నేరస్తుడిగా ఒక సంఖ్యలు వేసి వీళ్ళ చేతికి సంఖ్యలు వేసుకుంటారు. కారణం ఏంటంటే వాడు పారిపోకూడదు, పారిపోతే మెలకు రావాలి వీళ్ళకి. సో అట్లా వేసుకొని ఒక్కొక్క షిఫ్ట్లో 4 సైనికులు ఉంటే పేతురు 4కి సువార్త చెప్పేవాడంట. నేను బంధించబడ్డాను, కానీ ఏది బంధించబడలేదు? దేవుని వాక్యం బంధించబడలేదు. మామూలుగా అయితే ఈ సైనికులకు సువార్త చెప్పేదానికి టైం కుదరదు, వాళ్ళు మనకు దొరకరు. కనుక ప్రభు ఏం చేశాడంటే చెరసాలకు తీసుకుపోయి ఆ సైనికుల మధ్యలో పెట్టి వాళ్ళకు సువార్త ప్రకటించేటట్టు చేశారు. అట్లు చెరసాలలో ఉన్న సైనికులు ప్రభు వైపు తిరగడానికి ఆస్కారం లేదు కదా. సో దేవుని వాక్యం ఎప్పుడూ బంధించబడదు, అది ప్రబలమై వ్యాపిస్తుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలుసు, ఎప్పుడైతే దేవుని వాక్యం వ్యాపించడం ప్రారంభిస్తుందో, ప్రబలం అవుతుందో, దాని రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. నేను ఊరికే వచనాలు చెప్తాను, రాసుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇట్ గివ్స్ అస్ లిబర్టీ.
పాపంలో ఉన్నటువంటి మనకు స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. 119వ కీర్తన 130వ వచనం ప్రకారం, నీ వాక్యము బయలు వెళ్ళిన తోడనే వెలుగు కలుగును, అది తెలియలేని వారికి తెలివి పుట్టించు. ఇల్యూమినేట్స్, వెలిగింపునిస్తుంది. రోమా 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. ఇట్ జనరేట్స్ ఫెయిత్, మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది అది దేవుని వాక్యం. 2 తిమోతి 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో, రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగల లేఖనములు అని మనం చదువుతాం. ఇట్ గివ్స్ అ స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయమైనటువంటి పరిజ్ఞానాన్ని దేవుని వాక్యం మనకు ప్రసాదిస్తుంది. వీటన్నిటికంటే పైగా పెళ్లి కుమారుని మనం కలుసుకోవడానికి ఈ వాక్యమే మనల్ని సిద్ధపరుస్తుంది. ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు, వాక్యం అనే ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించాడు. కారణం ఏంటి అనంటే, మహిమగల సంఘంగా దాన్ని తన ఎదుట నిలబెట్టాలా, పెళ్లి కుమారుని ఎదుట నిలబెట్టాలా, మహిమగల సంఘంగా దాన్ని ప్రభు ఎదుట నిలబెట్టాలా ఒక దినాన. అందుకొరకు వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాక్యం అనే ఉదక స్నానము. స్నానానికి ఎన్ని నీళ్ళు వాడతారండి మీరు? 2 చెంబులు కదా. కొంతమంది అటు మురుకోళ్ళు కూడా ఉంటారు, అటు పోయి 2 చెంబులు పోసుకొని చెవులో సోప్ పోదు, కాళ్ళు పట్టిన సోప్ పోదు, గబగబా 4 చెంబులు పోసుకొని వచ్చేస్తారు. అదే స్నానం అనుకుంటారు. కొంతమంది స్నానానికి పోతే తొట్టిలో నీళ్ళన్నీ అయిపోతూ ఉంటాయి, అది ఎంతకు బయటికి రారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా శుభ్రంగా నేను కడిగి బయటికి రావాలి. మీరేమో స్నానం చేయరు, మేము స్నానం చేపిద్దామంటే ఒప్పుకోరు. అందుకే ఆదివారం వస్తే తోమి 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 స్నానం చేయించాల్సి వస్తుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, 4 చెంబులు పోసి పంపరాదా అంటారు వాళ్ళు. ఏం చేయాలని 4 చెంబులు పోస్తే మీ మురికి పోవట్లేదుగా, మురికంతా పోయేటట్టుగా తోమి తోమి కడగాలి. కాబట్టి టైం తీసుకోవాల్సి వస్తుంది, అంతసేపు దేవుని వాక్యం చెప్పాల్సి వస్తుంది. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తూ వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. గొప్ప ఉజ్జీవం కలిగింది, వాక్యము వేగంగా ప్రయాణించడం ప్రారంభించింది. తద్వారా అనేకుల ప్రజల్లో వెలిగింపును తీసుకొచ్చింది, అనేకులను స్వతంత్రులుగా చేసింది, అనేకుల్లో దేవుని విశ్వాసం అనేది వృద్ధి పొందినట్లుగా చేసింది. దైవికమైన జ్ఞానంలోనికి ప్రజలు రావడానికి దేవుని వాక్యం దోహదపడింది. చివరికి ఆ వాక్యమే ప్రభు రాకడ కొరకు, పెళ్లి కుమారుని కొరకు మనల్ని సిద్ధం చేసేదిగా ఉంది. అంచేత దేవుని వాక్యం ఎంత ఎక్కువగా మన జీవితాల్లో అప్లై చేయబడితే అంత మంచిది. ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి వాక్యం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదాలు. నేను కొన్ని మాత్రమే చెప్పాను. సపోజ్ అయినటువంటి పౌలు పరిచర్య ద్వారా దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడం ద్వారా ప్రజల్లో ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కలుగుతావచ్చు. అంచేత ఇది గొప్ప ఉజ్జీవమాన్ని చెప్పడంలో మనకు అది అతిశయోక్తి కాదనిపిస్తుంది. అనేకులు ప్రభుని గుర్తించారు, అనేకులు ప్రభు వైపుకు తిరిగారు, అనేకులు ప్రభు బోధ చేత త్రిప్పబడ్డారు, అనేకులు మార్మన్స్ పొందారు, అనేక మంది మాంత్రికులు విడుదల పొందారు, అనేకులు దయ్యములు పట్టిన వారు విడుదల పొందినారు. ప్రభు వైపు తిరగడం మాత్రమే కాదు, తమ జీవితాల్లో పరివర్తనం తీసుకొచ్చుకున్నారు. గత జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు. అదంతా క్రైమ్తో కూడిందైనా లెక్క చేయకుండా ఏవి వదులుకోవాలో అవి వదులుకోవడానికి వారు ఇష్టపడ్డారు. తద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది, దేవుని ప్రత్యక్షత కలిగింది,
ప్రజలు మహిమగల దేవుణ్ణి చూడగలిగారు, ఆ దేవునిలో ఉన్న మహిమను గుర్తించగలిగారు. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. దేవుని ప్రజలారా, మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా ప్రభు ఇదే ఆశిస్తూ ఉన్నాడు. మనం ఉన్న ప్రదేశంలో, మనం ఉన్న చోట, మనం వెళుతున్న వారి మధ్యలో సమయం దొరికిన కొలది దేవుని వాక్యానికి వారికి ప్రకటించడం ద్వారా, బోధించడం ద్వారా, ఆత్మల కొరకైనటువంటి అట్టి భారంతో మనం సేవ చేయడం ద్వారా లోకంలో ఇటువంటి పరివర్తనాన్ని మనం తీసుకొని రావాలనేది దేవుని ఆశ. ఆ రీతిగా ప్రభు మనల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి,